నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రష్యా నుంచి చమురు దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం భారత్ పైన ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే భారత్ ఈ ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్నాయని ఆరోపిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి భారత్ పై నిందలు వేస్తున్నటువంటి ట్రంప్ తమ దిగుమతులపై ఎందుకు మాట్లాడడం లేదు? అసలు రష్యా నుంచి ఏ దేశాలు ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి? అమెరికా, యూరప్ రష్యా నుంచి ఏం దిగుమతి చేసుకుంటున్నాయి? అమెరికా దిగుమతులపైన ట్రంప్ కు అసలు ఏమీ తెలియదా? ట్రంప్ ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్ను టార్గెట్ చేస్తూ రష్యా చమురు కొనుగోలు చేస్తే 25% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థికంగా బలం చేకూర్చే విధంగా భారత్ చౌక ధరలకు చమురు కొనుగోలు చేసి లాభాలు ఆర్జిస్తుందని ట్రంప్ ఆరోపించారు. జూన్ నాటికి భారత మొత్తం చమురు దిగుమతుల్లో 38% రష్యా నుంచి వస్తుందని, ఇది ఉక్రెయిన్తో యుద్ధానికి మద్దతు ఇవ్వడమేనని అమెరికా వాదిస్తోంది. భారత విదేశాంగ శాఖ ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అమెరికా, యూరప్ కూడా రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్నాయని, యుద్ధం ప్రారంభంలో అమెరికానే చౌక ధరలకు రష్యా చమురు కొనమని సూచించిందని, ఇప్పుడు దాన్ని విమర్శించడం ద్వంద్వ ధోరణిని భారత్ స్పష్టం చేసింది. ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం రష్యా నుంచి చమురు దిగుమతి అవసరమని, వ్యూహాత్మక స్వాతంత్ర్యం ఆధారంగానే తమ నిర్ణయాలు ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది. రష్యా నుంచి ఏ దేశాలు చమురు ఎక్కువగా కొంటున్నాయి? రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్న దేశాల్లో భారత్, చైనా ముందున్నాయి. 2025 జూన్ నాటికి చైనా మొత్తం చమురు దిగుమతుల్లో 47% రష్యా నుంచే ఉన్నాయి. సుమారు $80 బిలియన్ విలువైన క్రూడాయిల్, ఎల్ఎన్జీ చైనా నుంచి కొనుగోలు చేసింది. ఇక భారత్ 38% చమురు రష్యా నుంచి కొంది. దీని విలువ సుమారు $70 బిలియన్. అయితే ఇవి మాత్రమే కాదు, టర్కీ, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు, ఎల్ఎన్జీ దిగుమతులు చేస్తున్నాయి. 2024లో యూరప్ దేశాలు రష్యా నుంచి $36 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకున్నాయి. అయితే ఈ దేశాలు ట్రంప్ ఆంక్షల హెచ్చరికలు జారీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్నాయి. అమెరికా 2024-25 మధ్య రష్యా నుంచి $10 బిలియన్ విలువైన ఎరువులు, యురేనియం, పల్లాడియం దిగుమతి చేసుకుంది. యురేనియం దిగుమతులు అమెరికా అణు రియాక్టర్లకు 20% ఇంధన సరఫరాను అందిస్తుంది. యూరోపియన్ యూనియన్ 2024లో $36 బిలియన్ విలువైన గ్యాస్, ఎరువులు, ఐరన్, స్టీల్, అల్యూమినియం దిగుమతులు చేసుకుంది. జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్ వంటి దేశాలు రష్యా గ్యాస్ పైన 15% ఆధారపడుతున్నాయి. ఈ దిగుమతులు రష్యా ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తున్నప్పటికీ అమెరికా, యూరప్ ఈ అంశంపైన నిశ్శబ్దంగా ఉన్నాయని భారత్ ఆరోపిస్తుంది. అమెరికా రష్యా నుంచి ఎరువులు, యురేనియం దిగుమతి చేసుకుంటూ ఈ అంశంపై మౌనంగా ఉంది. 2024లో అమెరికా ఎరువుల దిగుమతుల్లో 30% రష్యా నుంచి ఉన్నాయి. ఇవి వ్యవసాయ రంగానికి కీలకమైనవి. ట్రంప్ ఈ దిగుమతులపైన తనకు ఏమీ తెలియదని తాజాగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం డబల్ గేమ్కు నిదర్శనమంటున్నారు. భారత్ ఈ ద్వంద్వ ధోరణిని విమర్శిస్తూ అమెరికా సొంత ఆర్థిక అవసరాల కోసం రష్యాతో వ్యాపారం చేస్తూ భారత్పై మాత్రమే ఆంక్షలు విధించడం న్యాయం కాదని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా పారదర్శకత లోపించిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్ యూరోపియన్ దేశాలపైన ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేయకపోవడానికి వ్యూహాత్మక కారణాలున్నాయి. యూరప్తో అమెరికాకు బలమైన రాజకీయ, ఆర్థిక, భద్రతా సంబంధాలు ఉన్నాయి. నాటో ద్వారా యూరప్తో సహకారం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యూరప్ మద్దతు అమెరికాకు కీలకం. రష్యా నుంచి గ్యాస్, ఎరువుల దిగుమతి యూరప్ ఆర్థిక స్థిరత్వానికి అవసరమని, ఈ దిగుమతులను పూర్తిగా నిషేధించడం యూరప్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అమెరికా భావిస్తుంది. అయితే భారత్పై మాత్రం ఆంక్షల హెచ్చరికలు జారీ చేయడం ద్వంద్వ ధోరణిగా భారత్ విమర్శిస్తుంది. రష్యా చమురు, ఇతర వస్తువుల దిగుమతి గ్లోబల్ ట్రేడ్ డైనమిక్గా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్, చైనా, టర్కీ, యూరప్ దేశాలు రష్యా ఇంధనం, ఎరువుల లోహాలపైన ఆధారపడుతున్నాయి. ఈ ద్వంద్వ ధోరణి గ్లోబల్ ఆర్థిక, రాజకీయ సమీకరణాలను మరింత సంక్లిష్టం చేస్తుంది. భారత్ తన వ్యూహాత్మక స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ రష్యాతో సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ట్రంప్ ఆంక్షల హెచ్చరికలు భారత్ను రష్యా, చైనాతో మరింత దగ్గర చేస్తున్నాయి. భారత్ తన ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం రష్యా చమురు దిగుమతులను కొనసాగిస్తోందని ప్రకటించింది. అమెరికా, యూరప్ రష్యా నుంచి ఎరువులు, యురేనియం, గ్యాస్ దిగుమతులు చేసుకుంటూ భారత్పై మాత్రమే ఒత్తిడి పెంచడం గ్లోబల్ ట్రేడ్లో నిష్పక్షపాత లోపాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితి భారత్, రష్యా, చైనా కూటమి బలోపేతం చేస్తూ అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రష్యా చమురు దిగుమతులపైన ట్రంప్ ఆంక్షలు గ్లోబల్ ట్రేడ్లో కొత్త అధ్యయనానికి తెరదీసే అవకాశం ఉంది.